అమెరికా ఇరాన్పై దాడి చేయడం ద్వారా మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనంటారా? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు నెలకొనడంతో న్యూక్లియర్ ప్రోగ్రాంను వదులుకోవాలని ట్రంప్ హెచ్చరించినా ఇరాన్ పట్టించుకోలేదు. దీంతో ఆ దేశంపై దాడి చేసే విషయంపై 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే అందరికీ. ఈ నేపథ్యంలో అమెరికా దాడి చేస్తుందా లేదా అనే ఊహాగానాలతో జనాలు అలా ఆలోచించే తరుణంలో తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై యుఎస్ దాడులు చేయడంతో ఈ సస్పెన్స్కి ఇవాళతో తెరపడింది. అమెరికా B-2 స్టెల్త్ బాంబర్స్ ద్వారా భారీగా బంకర్ బ్లాస్టర్ బాంబ్స్ యూజ్ చేసి ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్లపై దాడి చేసింది. అమెరికా దాడులపై ఇరాన్ స్పందించింది. అమెరికా ఆర్మీ అటాక్ను ఇరాన్ అధికారులు ధృవీకరించారు. తమ దేశంలోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్లోని న్యూక్లియర్ సైట్లపై దాడి జరిగిందని చెప్పారు. ఫోర్డో యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్లోని ఒక భాగం ధ్వంసమైనట్లు QOM ప్రావిన్షియల్ క్రైసిస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అధికారి ప్రతినిధి మొర్తుజా హైదరి తెలిపారు. మరోవైపు ఇస్ఫహాన్, కాషాన్ ఎయిర్ డిఫెన్సెస్ కౌంటర్ అటాక్కు సిద్ధమైనట్లు వార్తలుస్తున్నాయి. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిస్టర్ మాస్క్ ఛానల్.